కర్ణాటకలోని అంజనాద్రి పర్వతం హిందూ దేవతలైన హనుమంతుని జన్మస్థలంగా నమ్మబడుతుంది. అంజనాద్రి పర్వతం కొప్పల్ జిల్లాలో ఉంది. హంపీకి తుంగభద్ర నది అక్రాస్ అనే గుండుకు సమీపంలో ఉంది. అంజనాద్రి పర్వతం హనుమంతుని తల్లి అయిన అంజనాదేవి పేరు మీద పెట్టబడింది. అంజనాదేవి సంతానం కావడంతో హనుమంతునిని ఆంజనేయ అని కూడా అంటారు. అందుకే అంజనాద్రి పర్వతానికి ఆంజనేయద్రి అని కూడా పేరు పెట్టారు. ఈ గుడిని అంజనాద్రి పర్వతంపై ఉన్న హనుమంతుని ఆలయాన్ని మంకీ టెంపుల్ అని, అంజనమాత టెంపుల్ అని, ఆంజనేయ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం హనుమంతుని భక్తులకు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ ఆలయంలో రాతితో చెక్కబడిన హనుమంతుని విగ్రహం భక్తులను మరియు యాత్రికులను ఆకర్షిస్తుంది. ఆలయాన్ని ఎక్కడానికి దాదాపు 575 మెట్లు ఉంటాయి. రామాయణంలో పేర్కొన్నట్లుగా అంజనాద్రి కొండ కోతుల రాజ్యం కిష్కింధ యొక్క ప్రదేశమని నమ్ముతారు. ఈ పురాతన రాజ్యం వాలిచే పాలించబడింది మరియు తర్వాత హనుమంతుడు మరియు అతని తోటి కోతులు నివాసంగా మారింది అని. కిష్కింధతో కొండ యొక్క అనుబంధాన్ని దాని ఆధ్యాత్మిక ఆకర్షాన్ని పెంచుతూ ఉంటుంది అని, ఇక్కడ హనుమంతుని జన్మస్థలం అని అక్కడి ప్రజల నమ్మకం. ప్రాచీన గ్రంథాలలో కిష్కింధ అని పిలువబడే ఈ అంజనాద్రికి అపారమైన చారిత్రక ప్రాముఖ్యత ఉంది. ఇది నిజంగా హనుమంతుని జన్మస్థలమని పండితులు నొక్కి చెప్పారు. దీనికి పురాణాలు, శాస్త్రాలు మరియు శాసనాల నుండి ఆధారాలు ఉన్నాయి. అంజనాద్రి కొండను ఆంజనేయనాద్రి అని కూడా పిలుస్తారు. ఇది హిందూ పురాణంలో నుండి ఉంది. ఈ పవిత్ర కొండకు సంబంధించిన కొన్ని ఆకర్షణీయమైన ఇతిహాసాలు ఇక్కడ ఉన్నాయి. ఈ అంజనాద్రి కొండను చేరుకోవడానికి రోడ్డు మార్గం అత్యంత అనుకూలమైన మార్గం. కానీ కొందరు వేదాంతులు తిరుమలలో ఆంజనేయుడు పుట్టాడని, ఆంజనాద్రి గుడి అక్కడే ఉందని వారు నమ్ముతారు. కొందరు ఇక్కడ ఆంజనేయాద్రి కర్ణాటకలో ఉన్నది, ఆంజనేయ స్వామి ఈ కొండపై పుట్టాడని కొందరు నమ్ముతారు. ఎవరి ఏ విశ్వాసం ఉన్నా ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నాడని అక్కడి ప్రజల నమ్మకం. దేవుడు అని అంటారు కాబట్టి మీరు అంజనాద్రి కొండలపై చాలా కోతులు కనిపిస్తాయి. ముఖ్యంగా కొండపైన ఉన్న దేవాలయం వద్ద కోతులు ఈ ప్రదేశం యొక్క వీక్షణకు గొప్పతనాన్ని ఇస్తాయి. గదులు మరియు వరి పొలాలతో పాటు మీరు కొన్ని అందమైన తుంగభద్ర నదులను ఆనందిస్తారు. ఇది హంపీలో ప్రసిద్ధ నది, అందమైన మరియు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం కూడా. కాబట్టి మీరు కొండపై నుండి ఈ నదిని చూసి ఆనందించవచ్చు. అంజనాద్రి కొండ వద్ద ఉన్న ప్రసిద్ధ హనుమాన్ దేవాలయం పిరమిడ్ నిర్మాణం యొక్క పైకప్పును కలిగి ఉంది. దాని పైభాగంలో మీరు ఎరుపు గోపురం చూస్తారు. అలాగే మీరు ఆలయానికి చేరుకున్నప్పుడు ఎర్ర జెండాలు గమనించవచ్చు. ఆ ఆలయంలో మీరు రాముడు మరియు సీతాదేవి మందిరాన్ని చూస్తారు. హనుమంతుని విగ్రహం తయారీకి శిలలను చక్కగా చెక్కారు. నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.